ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక. పార్టీ జెండాను ఆవిష్కరించిన కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు. దినదిన అభివృద్ధి చెందుతున్న మరణార్థ నూతన రక్షణ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలి. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ ఆకాంక్ష. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. 2 వ్యక్తులు అరెస్ట్. 220 కిలోల గంజాయి స్వాధీనం. మూడో రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపిన కార్మికులు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. కావున పార్టీకి మరలా పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రగల్లపాటి కాశీ, కార్యదర్శి వీరవల్లి సోమేశ్వరరావు, నాయకులు మద్దాల ప్రసాద్, బొరుసు ప్రసాద్, హీరా హకీం, పిండి రాము, మద్దిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే పుస్తకాల్లో చూడటం మనం చూసాం. నేటికి కూడా పాలకులందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే అన్నారు. ఈ దేశంలో రైల్వే ట్రాక్లు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో రోడ్డు నిర్మాణాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అనేకమైన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకనాడు బ్రిటిషర్స్ ఈ దేశాన్ని ఆక్రమించుకుంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి గొప్ప కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దినదిన అభివృద్ధి చెందుతున్న మరణార్థ నూతన రక్షణ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని మరణార్థ నూతన రక్షణ దేవాలయం వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా క్రిస్మస్ ప్రార్థనలను జరిపారు. పాస్టర్ టి స్పర్జన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పొల్లాటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు దాసరి శ్యామ్ చంద్రశేషు, ఎలికే తాతారావు బ్రదర్స్, ప్రముఖ వైద్యులు వంశీకృష్ణ, అనిల్ తో కలిసి జెడ్పీటీసీ బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణార్థ నూతన రక్షణ దేవాలయం ఎంతో మహిమ కలదన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ దేవాలయానికి రావడమే దీనికి నిదర్శనం అన్నారు. పాస్టర్ స్పర్జన్ ఆధ్వర్యంలో ఈ చర్చ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథుల సమక్షంలో పాస్టర్ స్పర్జన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో దైవజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నటువంటి చెల్లి గారి పిల్లలను బట్టి వాముని బట్టి నూతన రక్షణ దేవాలయం క్రిస్మస్ వేడుకలకి వచ్చేసిన మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. ఈ సంఘాన్ని నడిపిస్తున్న పాస్టర్ స్పర్జన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా నాతో పాటు అతిథులు ఇచ్చేసిన దాసరి శ్యామ్ చంద్రశేషు గారు, ఎల్కే తాతారావు గారు, ఎల్కే ప్రసాద్ గారు, సర్పంచ్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, వార్డు మెంబర్స్, డాక్టర్ గారికి, వంశీ గారికి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ దేవాలయం విషయానికి వస్తే నేను దగ్గరగా అబ్జర్వ్ చేస్తాను. ప్రతి ఫ్రైడే చాలా హ్యూజ్ గా వస్తున్నారు జనం ఇక్కడికి. ప్రతి శుక్రవారం నేను చూస్తాను మా ఇంటి దగ్గరగా ఉండడం వల్ల 100% ఎంతమంది వస్తున్నారంటే ఇక మహిమ ఉందని చెప్పి నేను నమ్ముతాను. ఎందువల్లంటే మీ అందరూ ఇక్కడ చక్కగా చదువుకుని మీ జీవితాల్లో వెలుగులు నింపుకుంటూ చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ గా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పడం నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. అది
పాస్టర్ గారి యొక్క నోటు వాక్యం కావచ్చు, ఒక ఈ రక్షణ దేవాలయం యొక్క తలబలం కావచ్చు అని అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఆయన చాలా మంది ఏంటంటే మన క్రమశిక్షణ గురించి చెప్తారు. ఈయన ఏ విధంగా నడుచుకోవాలి, ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత హౌ టు లీడ్ అనే దాని గురించి కూడా స్పష్టంగా గారు చెప్పడం నేను దగ్గరికి అబ్జర్వ్ చేశాను. కనుక 100% మహిమ ఉండబట్టే ఈ సంఘం 10 years బ్యాక్ చాలా చిన్నగా ఉండేది. ఈ రోజు చూస్తే చాలా హ్యూజ్ గా వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. అందరూ అటెండ్ అవుతున్నారు అంటే ఇక్కడ మహిమ ఉందని చెప్పి నేను 100% నమ్ముతూ ఇదే సేవని చాలా ఒక 100 years పాటు మనం చేయాలని చెప్పి స్పష్టంగా గారిని కోరుకుంటూ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 2 వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటుగా సుమారు 20 లక్షల రూపాయలు విలువ కలిగిన 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన లారీని, నిందితులు ఉపయోగించిన 2 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని తమ శాఖకు అందిన సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు ధనరాజ్, బి శ్రీనివాసరావు, మస్తానయ్య, ఎస్ఐ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 1 గంట సమీపంలో మన జంగారెడ్డిగూడెం తాటియాకులవారిగూడెం చెక్ పోస్ట్ దగ్గర మన జంగారెడ్డిగూడెం ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే ఏలూరు డిటిఎఫ్ ధనరాజు గారి వీళ్ళ సారథ్యంలో ఒక ఐచర్ వ్యాన్ ని ఆపటం జరిగింది. దాన్ని చెక్ చేస్తే దాంట్లో 110 ప్యాకెట్స్ గాంజా ప్యాకెట్స్ ఉన్నాయి. టోటల్ గా 220 కేజీలు గాంజా ఉంది దాంట్లో. ఇతను ఒక 2 days బ్యాక్ వరంగల్ లోడ్ వేసుకుని వచ్చాడు. మహారాష్ట్ర నుంచి అహ్మద్ నగర్ అనే డిస్ట్రిక్ట్ నుంచి ఉల్లిపాయలు లోడ్ వేసుకుని వచ్చి మన వరంగల్ అన్లోడ్ చేసి అక్కడ నుంచి దీపక్ అనేవాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అతను రాజమండ్రి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి అవుట్స్కట్స్ లో ఇక్కడ ఈ గాంజాకి సంబంధించినటువంటి ముఠా సభ్యుడు ఒకడు ఈ ఐచర్ వ్యాన్ ని తీసుకెళ్లి సుమారు 110 ప్యాకెట్లని అన్లోడ్ చేసి అతను వివరాలను వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడి మరలా పంపించాడు. ఆ సమాచారం మాకు ఏలూరు డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ గారికి సమాచారం రాగా మన జంగారెడ్డిగూడెం సిఐ గారు, వారి సిబ్బంది మస్తానయ్య, రామ్ ప్రకాష్, అలాగే ఇంకా ట్రైనింగ్ ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు కూడా దాడి చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో 2 అరెస్ట్ చేసాం మనం. దాంట్లో సందీప్ అనే ఒక అతను అహ్మద్ నగర్ మహారాష్ట్ర, అలాగే ప్రకాష్ దూదే రాథోడ్ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా అహ్మదాబాద్ కి చెందిన వాళ్ళు. అక్కడ అదే ప్రాంతానికి చెందినటువంటి దీపక్, అమర్ అనే వాళ్ళు అక్కడ మెయిన్ ఫెలోస్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద పంపించారు. ఇప్పుడు మనం ఈ సిడిఆర్ డేటా సమాచారం మీద తదుపరి దర్యాప్తులో అక్కడ లోడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ గాంజాని అమ్మిన వాళ్ళు ఎవరు, అలాగే ఎవరికి తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళని కూడా మనం ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేస్తాం. ఈ కేజీ 10,000 నుంచి 10,000 ఉంటుంది. 220 కేజీలు, 220 × 10,000. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనను వ్యక్తం చేశారు. కార్మికులు చెవుల్లో పూలు పెట్టుకుని తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో సీఎం జగన్ కి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కాస్ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుయేటీ పెన్షన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కానీ ఇప్పుడు వరకు ఆయన వినలేదు, చూడలేదు, కనలేదు. అందుకు గాని మేము సమ్మెలో దిగడం జరిగింది. గత సంవత్సరం నుండి మా రాష్ట్ర నాయకులు నిరవాధిక సమ్మెలోకి వెళ్తాము, మా సమస్యలు పరిష్కరించామని అప్పలవారీగా నిరసనలో కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా సరే మా సమస్యలు పరిష్కరించలేదు. మా సమస్యలు పరిష్కరించలేదని చెప్పి మేము ఈ రోజు 3వ రోజు సమ్మెలోకి కొనసాగుతున్నాం. వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. మా సమస్యలు ఏంటంటే మరి జగనన్న గారు రాగానే ముందు పదవిలోకి రాగానే ముందు పారిశుద్ధ కార్మికులనే నేను గుర్తుంచుకుంటా అన్నారు. ఇంతవరకు కూడా మరి 4.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన మాకు ఇచ్చిన మాట నెరవేర్చలేదని మేము అనుకుంటున్నాం. కానీ ఇల్లు కట్టుకోవాలన్నా, గ్యాస్ కలెక్షన్ చేయాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. తర్వాత ఇప్పుడు నుండో చేస్తున్నాం. ఆ ప్రభుత్వాల కన్నా నా ప్రభుత్వం చూడండి మేము పర్మనెంట్ చేయాలని చెప్పారు. కానీ ఇంతవరకు అవి కూడా మాకేమీ అమలు చేయలేదు.
మరి దీని నిమిత్తం మేము పోరాడేదండి మా ఎంతవరకైనా సరే మా కార్యక్రమాలని మా సిఐటి తరఫున మేము ఎంతవరకైనా వెళ్తాం, మా హక్కులు మేము సాధించుకోవడానికి మేము తెలుసు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన రీలే నిరాహార దీక్షలు 7వ రోజుకు కూడా కొనసాగాయి. పట్టణంలోని కోర్టు వద్ద గురువారం జరిగిన దీక్షలలో న్యాయవాదులు దగ్గు కృష్ణ, విత్తనాల రాజు, బల్లె సాయికుమారి, శ్రావణి, తోట పద్మినిలు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో న్యాయవాదులకే కాకుండా ప్రజలకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. కావున ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, క్రీడా కార్యదర్శి పాసం ప్రతాప్, కోశాధికారి మానికల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫు నుంచి దయచేసి ఈ చట్టాన్ని రద్దు చేయాలి, లేదా కనీసం పునరాలోచన చేసి దీన్ని సరి చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. ఇప్పటికీ కూడా స్పందించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వెళ్లి పూర్తిగా ప్రజల్లో దీని యొక్క నష్టాన్ని తెలియచేసి మేధావి వర్గం ఏమీ చేయలేదు అని కాకుండా ఖచ్చితంగా మార్పులు తీసుకురావడానికి సమాజంలో ఈ యొక్క ప్రభుత్వంపై తిరుగుబాటును తీసుకురావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వీలైనంత వరకు తొందరగా దీనిపై నిర్ణయం తీసుకుని ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి మన జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ తరఫున గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు 7వ రోజు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, దీని ద్వారా బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులను పునరుద్ధరించాలని చెప్పేసి, వాళ్ళ యొక్క ఆస్తులకి రక్షణ కల్పించాలని చెప్పేసిన ఉద్దేశంతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం, న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా ఉంచడం కోసం ఈ కార్యక్రమాన్ని న్యాయవాదులు అనే వాళ్ళు చేపట్టడం జరిగింది. కాబట్టి ఇక ముందు ప్రభుత్వం అనేది దిగిరానట్లయితే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయకపోయినట్లయితే గ్రామానికి వెళ్లి కూడా ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాన్ని పెంపొందించి, అలాగే ప్రజల్ని ఈ చట్టం పట్ల అవగాహన ప్రజల్లో పెంచి ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుకి పూనుకుంటామని చెప్పేసి ఇందు ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న కటౌట్ ని సిబ్బంది తొలగించడంపై టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొండ్రెడ్డి కిషోర్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రపురం వాటర్ ట్యాంక్ వద్ద ఆయన అభిమానులు కటౌట్ ని ఏర్పాటు చేశారు. దీనిని గురువారం ఉదయం సచివాలయం సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ తన సొంత స్థలంలో తన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారని అధికారులను ప్రశ్నించారు. అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు. నా పేరు కొండ్రెడ్డి కిషోర్ అండి. మాది రామచంద్రపురం. మొన్న డిసెంబర్ 9వ తారీఖు నా బర్త్డే సందర్భంగా మా అభిమానులు, మా కార్యకర్తలు అందరూ కలిసి మాది ఫ్లెక్సీ పెట్టారండి. ఫ్లెక్సీ అది కూడా మా సొంత స్థలంలో పెట్టారు. పెడితే ఎవరికి ఇబ్బంది లేని స్థలంలో మా ఫ్లెక్సీలు పెట్టి, మా సొంత స్థలంలో మేము పెట్టి మా ఓటింగ్లో పెట్టుకుంటే దాన్ని మున్సిపల్ సిబ్బంది పొద్దున్నే తెల్లరగట్ల ఏ పని లేనట్టుగా పొద్దున్నే 6:30కి వచ్చేసేసి దీన్ని దౌర్జన్యంగా నిన్న చెప్పారు. మేము తీసుకుంటాం. నిన్న నాకు ఇంటిమేషన్ చేస్తే నా సొంత స్థలం నేను పెట్టినాను, అయినా మీరు తీసేయమన్నారు కాబట్టి నేను తీసేస్తానని చెప్పని సిబ్బందికి చెప్పాను. అయినా ఆగకుండా పొద్దున్న 6:30-7కి వచ్చి దౌర్జన్యంగా తీసేస్తుంటే ఇక గది తప్పగా ఏమీ తప్పగా అప్పుడు అది బోర్డు వాల్యూతో కూడింది కాబట్టి మా సొంత స్థలంలో మా సామాను మేము భద్రపరచుకోవడానికి ఆ సిబ్బందిని రిక్వెస్ట్ చేసి మేము పట్టుకెళ్తాం. మరి దీన్ని ఇంత కక్ష ఏంటో, రోడ్డుకి అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలు కూడా ఏవి తీయకుండా, నిజంగా గాలి దుమ్మొస్తే రోడ్డు మీద పడిపోయి జనాల మీద పడే ఆ ఫ్లెక్సీలు తీయకుండా, రోడ్డుకి అడ్డంగా ఏమీ లేని మా సొంత స్థలంలో ప్రైవేట్ స్థలంలో పెట్టిన ఫ్లెక్సీలు కూడా ఎంత టార్గెట్గా చేస్తామంటే మరి దీన్ని ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాం. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు
17వ రోజుకు చేరుకున్నాయి. గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా నిరసనను వ్యక్తం చేశారు. మోకాలపై నిలబడి తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు షేక్ సుభాష్ని మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజుకి 17 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉంటే ఎక్కడా కూడా మరి ప్రభుత్వం స్పందించట్లే. వెంటనే స్పందించాలి. మరి ఇలా న్యాయమైన డిమాండ్స్ అమలు చేయాలి. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజున కనీసం మీరు మమ్మల్ని పలకరించే పరిస్థితి లేదు. మీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తిడి చేయాలి. మా కార్మికులు, ఇక్కడున్న మా మహిళలు, మా అంగన్వాడీలు వాళ్ళ గురించి మాట్లాడండి అని ఒత్తిడి చేసి చెయ్యాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజున ప్రభుత్వానికి తెలిసే విధంగా మరి మన వర్కర్స్ అందరూ కూడా పోస్ట్ కార్డులు వేస్తా ఉన్నారు. అదే విధంగా దాంతో పాటు ఒంటికాలతో వాళ్ళని నిరసన చేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కడే కూడా రాష్ట్రం మొత్తం కూడా జరుగుతూ ఉంది, గుర్తించాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497.
వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ నాయకులు బొరుసు ప్రసాద్ పుట్టినరోజు వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బొరుసు ప్రసాద్ ను సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణుల మధ్య ఆయన పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మద్దాల ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసే పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి బొరుసు ప్రసాద్ అని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెంలో మన జట్టి గురునాథరావు గారి ఆఫీస్ నందు ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీ తరఫున చేసుకుని అనంతరం మరి బొరుసు ప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు అందించారు. లీడర్స్ యూత్ ప్రెసిడెంట్ గా కానివ్వండి, అలాగే ఐఎన్టీసీ ప్రెసిడెంట్ గా, మరి యూత్ కాంగ్రెస్ లోని అంతా కూడా మరి చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని మరి వదలకుండా మేము అందరం కూడా మరి పార్టీని వెన్నంటూ ఉండి మరి బొరుసు ప్రసాద్ గారు పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ మధ్య ఆంజనేయ స్వామిని వేడుకుంటూ మరి ఈ రోజున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి అందరూ స్నేహితులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా 13 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. దేవాదాయ శాఖ ఏలూరు తనిఖీ అధికారి లక్ష్మీ నరసింహారావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 92 రోజులకు గాను హుండీని లెక్కించగా 13 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధి వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా తమ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మానవతా ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు మానవతా ప్రతినిధులు పరీక్షా ప్యాడ్లు, నోటు పుస్తకాలు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పెన్సిళ్లు, భోజనం ప్లేట్లు అందజేశారు. అదే విధంగా ఈ స్కూల్లో వంట షెడ్ నిర్మాణానికి తన వంతుగా 8,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని సంస్థ అధ్యక్షులు దల్లి కేదారేశ్వర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, కార్యవర్గ సభ్యులు వందనపు రామ్ బ్రహ్మం, జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ స్కూల్ ఉందండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. బుక్స్, నోట్ బుక్స్ కానీ ప్యాడ్స్ కానీ ఏమన్నా ఇస్తే బాగుంటుందని మురాలి గారు చెప్పడం. తర్వాత మేడం గారు లిస్ట్ ఇమ్మంటే మొత్తం రాసి ఇచ్చారు. దాని ప్రకారం మన మానవతా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దాదాపు 3,500 రూపాయలు తెలియజేసే పుస్తకాలు, నోట్ బుక్స్, ప్యాడ్లు, వాటర్ బాటిల్స్, పెన్సిల్, అవన్నీ ఇవ్వడానికి జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని
ఆలయ శాశ్వతి కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ కోరారు. పౌర్ణమిని పురస్కరించుకుని విజయదుర్గ అమ్మవారికి పల్లకీ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు బిక్కిన మోహన్ రావు, నీలం మధు, జల్లేపల్లి శివకృష్ణ, వీరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సీతానగరం సర్పంచ్ గాయం మల్లీశ్వరి కోరారు. వికసిత్ భారత్ కార్యక్రమం 2వ రోజు సీతానగరం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అర్హులైన వారంతా పథకాల వివరాలు తెలుసుకుని అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ మురళీకృష్ణ, ఈఓపిఆర్డి విక్టర్ బాబు, కార్యదర్శుల సంఘం అధ్యక్షులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీ రాంబాబు గారికి, వార్డు మెంబరు తమ్మిశెట్టి శ్రీను గారికి, చందా శ్రీను గారికి, ఇంకా బ్యాంక్ మేనేజర్ గారికి, డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్న లబ్ధిదారుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పథకాల ద్వారా ఎంతెంత లబ్ధి పొందుతున్నారు ఏంటనేది మండలంలో నుంచి వచ్చిన అధికారులు చాలా చక్కగా వివరించారు. తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఈ పథకాలను వినియోగించుకోవాలని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకి పథకాలు మన చేతుల్లోకి తీసుకొచ్చేస్తున్నారు. దాన్ని మనం చక్కగా వినియోగించుకోవడంలో మన తప్పు. గవర్నమెంట్ వివిధ రకమైనటువంటి పథకాలు పెడుతుంది. ఆ పథకాలు మీకు తెలియకపోతే పొలిటికల్గా రాంబాబు గారు ఉన్నాం, మేము ఉన్నాం, ఇంతమంది ఉన్నాం, తర్వాత అధికారులు ఉన్నారు, మనం అడగకుండా వాళ్ళకి తెలియదు. నాకే పూర్తిగా వాళ్ళు చదివింది ఏపీఎం మేడం గారు చదివారు, ఏపీఓ గారు చదివారు, నాకే కొన్ని విషయాలు తెలియదు, కానీ తెలుసుకోవటంలో మన ధర్మం. మన మండలానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా సమర్థవంతమైనటువంటి డిపార్ట్మెంట్స్. ఎండిఓ గారు తీసుకోండి, అదేవిధంగా హౌసింగ్ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ తీసుకోండి, ఐసిడిఎస్ తీసుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి, హార్టికల్చర్ తీసుకోండి, వెలుగు తీసుకోండి, ఎన్ఆర్జిఎస్ తీసుకోండి. అందరూ కూడా మనం పిలిస్తే పలికేటటువంటి అధికారులు. ఎవరు కూడా సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోవటం కానీ, లేదా ఏమిటి వీళ్ళకి చెప్పేదంటం కానీ నేను ఎక్కడా కూడా చూడలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక. పార్టీ జెండాను ఆవిష్కరించిన కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు. దినదిన అభివృద్ధి చెందుతున్న మరణాత నూతన రక్షణ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలి. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ ఆకాంక్ష. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. 2 వ్యక్తులు అరెస్ట్. 220 కిలోల గంజాయి స్వాధీనం. మూడో రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపిన కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.